श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। తత్వబోధ తెలుగు అనువాదము. ఇందులోకి వెళ్లే ముందు కొన్ని ప్రాథమిక అంశాలను విశ్లేషిద్దాం. మనం ముందుగా ప్రార్థనతో ఎందుకు మొదలు పెడతాము? మనసును సిద్ధం చేసుకోవడానికి, భగవంతుని యొక్క దయను, ఆశీర్వాదాన్ని ఆవాహన చేయడానికి, ఇంకా 3 రకాల అడ్డంకులను అధిగమించడానికి ప్రార్థన చేస్తాము. ఏంటా అడ్డంకులు? ఆది భౌతిక తాపము అంటే తెలిసిన మూలాల నుండి వచ్చే అడ్డంకులు, మనుషులు, పశువులు మొదలైన వాటి నుండి వచ్చేవి. ఆది దైవిక తాపము అంటే తెలియని మూలాల నుండి వచ్చేవి, ప్రకృతి వైపరీత్యాలు, విధి వంటి వాటి నుండి వచ్చేవి. ఆధ్యాత్మిక తాపము అంటే మన లోపలి నుండి వచ్చేవి, శక్తి లేకపోవడం, నమ్మకం లేకపోవడం లేదా శ్రద్ధ కుదరకపోవడం వంటివి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రకరణ గ్రంథం గురించి చెప్పుకుందాం. దాని పేరు తత్వబోధ. ప్రకరణ గ్రంథం అంటే ఏంటో తెలుసుకునే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మూలం గురించి ఓ చిన్న ఉపోద్ఘాతం. సనాతన ధర్మంలో శాస్త్రాలు 4 పొరలుగా విభజించున్నాయి: శృతి, స్మృతి, సూత్రం, ప్రకరణ గ్రంథం. మొదటిది శృతి. దాన్నే వేదాలు అని కూడా అంటాము. ఏవేవి శృతుల కిందకొస్తాయి? ఉపనిషత్తులు, సూక్తములు, పురుష సూక్తము, నారాయణ సూక్తము, మేధా సూక్తము వంటివి శృతుల కిందకొస్తాయి. శృతులు లేదా వేదాలు మనిషి చేత రచించబడలేదు. అవి ఋషులకు వారి లోతైన ధ్యానంలో వెల్లడించబడ్డాయి. శ్రీ వేదవ్యాస మహర్షి వేదాలను సంగ్రహపరిచారు. ఇంకా వాటిని 4గా విభజించారు: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వేదాలు అలౌకిక విషయాలకు అధికారం వహిస్తాయి. వేద విషయాలను 4 భాగాలు చేయొచ్చు: మంత్రభాగము, బ్రాహ్మణ భాగము, అరణ్యక భాగము, ఉపనిషద్ భాగము అని. మంత్రభాగం భగవంతుని స్తోత్రాలను కలిగి ఉంటుంది. బ్రాహ్మణ భాగంలో మన కోరికలను నెరవేర్చుకోవడానికి వివిధ ఆచారాలు నిర్దేశించబడ్డాయి. అరణ్యక భాగం భగవంతుని గురించి ఎలా ధ్యానించాలో చెబుతుంది. ఉపనిషత్ భాగంలో అత్యున్నతమైన గ్రంథజ్ఞానం విశదీకరించబడింది. శృతి లేదా వేదాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్మృతి అంటే ఏంటో చూద్దాం. ఇవి ఋషులచే కూర్చబడినవి. ఇక్కడ వేదాలలో వెల్లడైన జ్ఞానాన్ని తీసుకుని దాన్ని విశదీకరించి వివరించటం జరిగింది. భగవద్గీత, విష్ణు సహస్రనామం, 18 పురాణాలు మొదలైనవి స్మృతుల కిందకు వస్తాయి. మహాభారతాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి రచించారు. 3వది సూత్రం. ఇది వేదాలలో ఇవ్వబడిన ప్రకటనల యొక్క తార్కిక వివరణ కలిగి ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మసూత్రాలు. 4వది ప్రకరణ గ్రంథాలు. ఇక్కడ శాస్త్రజ్ఞానాన్ని తిరిగి విశ్లేషించారు. పునర్వివరణ చేయడం ద్వారా ప్రాచీన జ్ఞానం ఆధునిక తరాలకు అందుబాటులో ఉండేలా చేయబడింది. తత్వబోధ, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, వివేక చూడామణి వంటివి కొన్ని ప్రకరణ గ్రంథాలు. తత్వబోధ భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే రచించబడింది. ఇక్కడ వేదాల సారాంశం సంగ్రహించబడింది. తత్వబోధ అంటే ఆ పరమసత్యం యొక్క బోధన అని. సత్యము 3 రకాలు: ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము. ప్రాతిభాసిక సత్యము అంటే భ్రమ లేదా కలల ప్రపంచం. ఉదాహరణకు ఇక్కడ తాడును పాముగా చూడటం జరుగుతుంది. వ్యవహారిక సత్యము అంటే వ్యవహారములు నడిచే సత్యము. అంటే ఈ మెలకువ ప్రపంచం. ఇక్కడ తాడు ఉన్నట్లుగా చూడబడుతుంది.
పారమార్థిక సత్యము అంటే పరిపూర్ణ సత్యము అంటే పరమాత్మ భావము. ఇక్కడ పాము లేదు, తాడు లేదు అని తెలుసుకోబడుతుంది. ఈ వచనాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు దానితో 4 విధాలుగా సంబంధం కలిగి ఉంటారు. దాన్ని అనుబంధ చతుష్టయి అంటారు. అధికారి, విషయ, ప్రయోజన, సంబంధ. అధికారి అంటే అర్హత కలిగి ఉండటం, విషయ అంటే విషయాన్ని అర్థం చేసుకోవడం, ప్రయోజన అంటే దానివల్ల ప్రయోజనం పొందడం, సంబంధ అంటే దానితో బోధ్యబోధక సంబంధం కలిగి ఉండటం. చివరికి ఇది ముక్తిని కోరుకునే వారి కోసం ఉంది. ఇక్కడ కొన్ని పదాలను అర్థం చేసుకుందాం. ముందుగా మోక్షం అంటే ఏంటి? కోపం, దురాశ, కామం, అసూయ, ఆత్మవిశ్వాసం లోపించడం, అసంతృప్తి, ద్వేషం, నిస్పృహ, నిరాశ, ఒత్తిడి, విసుగు వంటి మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందడమే మోక్షమంటే. ముముక్షువు అంటే అన్ని మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందాలని కోరుకునేవాడు. ఇంకా శాంతి, ఆనందం, సంతృప్తి మరియు భద్రతను అనుభూతి చెందాలని కోరుకునేవాడు. బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మము అన్నా, ఆత్మ అన్నా, నేను అనే శుద్ధమైన ఉనికి అన్నా ఒక్కటే. సత్యమేది, మిథ్య ఏది? ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఎలాగంటే బంగారు ఆభరణాలలోని బంగారం సత్యమైనట్టు, రకరకాలుగా మారే ఆభరణం మిథ్య అయినట్టు. మరో ఉదాహరణలో కుండలోని మట్టి సత్యమైనట్టు, రకరకాల రూపాలు తీసుకునే కుండ అసత్యమైనట్టు. ఇంద్రియ సుఖాల్లోని లోపాలేంటి? కాలానికి కట్టుబడి ఉండటం, పరిమితత్వం, భోగము వలన జీవశక్తి బలహీనపడటం, మనసు విలాసానికి బానిస కావడం, తద్వారా ప్రపంచానికి బానిసవ్వడం వంటివి. వైరాగ్యం ఎలా పెంపొందుతుంది? వైరాగ్యం పెంపొందాలంటే మీరు విషయాల్లో మునిగిన ప్రతిసారి అది మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు అని గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో మీ వ్యక్తిగత ఉనికి పరిమితమైనదని గుర్తుంచుకోవాలి. మానసిక రుగ్మతలు ఎలా తొలగుతాయి? సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ ఆలోచనను సరిదిద్దుకోవచ్చు. ఇంకా ఆలోచనను సరిదిద్దుకున్నప్పుడే మీ మానసిక రుగ్మతలన్నీ తొలగుతాయి. మీ ఆలోచన లాభం ఇంకా నష్టం గురించి ఉండకూడదు. ఆనందం ఇంకా బాధ గురించి, పేరు ప్రతిష్టల గురించి ఉండకూడదు. అది నిత్యం ఇంకా అనిత్యం గురించినదై ఉండాలి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న దాని మీద ఉండాలి. ఇప్పుడు సాధకునికి కావలసిన అర్హతలేంటో చూద్దాం. వివేకము, వైరాగ్యము, ముముక్షత్వము, షట్సంపత్తి. వివేకము అంటే శాశ్వతం ఇంకా అశాశ్వతం మధ్య వివక్ష చూపే సామర్థ్యం కలిగి ఉండటం. వైరాగ్యము అంటే అశాశ్వతమైన వాటి పట్ల నిరాసక్తత కలిగి ఉండటం. ముముక్షత్వము అంటే శాశ్వతమైన దానియందు కోరిక కలిగి ఉండటం. షట్సంపత్తి అంటే శమ, దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధాన, ఈ 6 గుణాలు కలిగి ఉండటం. శమ అంటే ప్రశాంతంగా ఉండటం, ఏ పరిస్థితిలోనైనా సానుకూలంగా స్పందించటం. ధమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, క్రమశిక్షణను పాటించటం, కలవరపరిచే వాతావరణాలకు దూరంగా ఉండటం. ఉపరతి అంటే భోగలాలసత్వం ఆపడం, మీ స్వధర్మం పట్ల మాత్రమే మీ దృష్టిని నిలపడం, అన్ని అనవసరమైన పనుల నుండి ఉపసంహరించుకోవడం. తాబేలు ఎలాగైతే తన అవయవాలను లోపలికి లాగుతుందో అలా ఒకరు తమ ఇంద్రియాలను అనవసరమైన వాటి నుండి వెనకకు లాగడాన్ని ఉపరతి అంటారు. తితీక్ష అంటే ఆధ్యాత్మిక దృఢత్వం కలిగి ఉండటం, రకరకాల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉండటం. శ్రద్ధ అంటే ఒకరి అభ్యాసాలపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం. సమాధాన అంటే చిత్త ఏకాగ్రత కలిగి ఉండటం, మనస్సు స్థిరంగా ఉండటం. ఇప్పుడు ఏది ఆత్మ కాదో అది తెలుసుకుందాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఆత్మ కాదు. పంచకోశాలు ఆత్మ కాదు. అవస్థాత్రయము ఆత్మ కాదు. ఇక్కడ ఒక్కోదాన్ని వివరంగా చూద్దాం. ముందుగా స్థూల శరీరం. స్థూల శరీరం ఏర్పడడానికి 2 కారణాలున్నాయి. 1 ఉపాదాన కారణము, 2 నిమిత్త కారణము.
ఉపాదాన కారణం అంటే అది పంచీకృతమైన పంచమహాభూతాలతో తయారైనది. ఉపాదాన అనేది భౌతిక కారణాన్ని సూచిస్తుంది. అది స్థూల ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వీటితో తయారైనది. దాని నిమిత్త కారణం సత్కర్మజన్యం, అంటే అది సత్కర్మ వల్ల ఏర్పడినది అని. దాని క్రియ అది సుఖదుఖాది భోగ సాధనం, అంటే అది చూడటం, తాకడం, రుచి చూడటం, వాసన చూడటం, వినటం మొదలైన వాటి ద్వారా సుఖదుఖాలను అనుభవించడానికి ఉన్న సాధనం. దాని స్థితి ఇంద్రియ గోచరం, అంటే దాన్ని ఇంద్రియాల ద్వారా గ్రహించవచ్చు అని. ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుకుందాం. సూక్ష్మ శరీరం వీటిని కలిగి ఉంటుంది: పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, మొత్తం 17 భాగాలు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ముక్కు. పంచ కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, విసర్జనేంద్రియం, జననేంద్రియం. పంచ ప్రాణాలు అంటే ప్రాణ, పాన, అపాన, ఉదాన, సమాన వాయువులు. దీనికి ఉపాదాన కారణం అపంచీకృత పంచమహాభూతాలు, అంటే స్థూలంగా మారని పంచభూతాలు అని అర్థం. నిమిత్త కారణం సత్కర్మజన్యము. దీని క్రియ సుఖదుఖాది భోగ సాధనం. ఉదాహరణకు, నిద్రలో నువ్వు ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించవు, ఎందుకంటే మనసు అందుబాటులో లేదు కనుక. దీని స్థితి ఇంద్రియ అగోచరం, అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనిది అని. మన బాహ్యమైన స్థూల ఇంద్రియాలను గోళకాలు అంటాం. వాటి వెనుక సూక్ష్మమైన ఇంద్రియాలుంటాయి. ఒక్కో ఇంద్రియానికి ఒక్కో అధిష్టాన దేవత ఉన్నారు. శ్రోత్ర అంటే కర్ణేంద్రియానికి దిక్దేవత. త్వచో అంటే స్పర్శేంద్రియానికి వాయుదేవత. చక్షు అంటే నేత్రేంద్రియానికి సూర్యదేవత. రసనాయ అంటే జిహ్వేంద్రియానికి వరుణదేవత. గ్రాణస్య అంటే గ్రాణేంద్రియానికి అశ్విని కుమార దేవతలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. తరువాతది మనసు. మనసు యొక్క లక్షణమేంటి? అది ఊగిసలాడుతుంది, అన్నిటినీ సందేహిస్తుంటుంది, భావోద్వేగాలకు లోనవుతుంది. మరి బుద్ధి యొక్క లక్షణమేంటి? నిశ్చయాత్మిక బుద్ధి, అంటే అది నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గలది. ఇప్పుడు కారణ శరీరం గురించి తెలుసుకుందాం. అది సత్స్వరూప అజ్ఞానం. దానికి ఉపాదాన కారణం లేదు. దాని నిమిత్త కారణం అజ్ఞానం. దాని క్రియ అది 2 శరీరాలకు కారణం: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. దాని స్థితి అది నిర్వికల్పక రూపం. దానికి భాగాలు లేవు, ఆలోచన లేదు, అది నిద్రాణంగా ఉంటుంది. అది ఒక మొదలు లేని అజ్ఞానం యొక్క స్వరూపం. జ్ఞానం ద్వారా మాత్రమే కారణ శరీరం నాశనమవుతుంది. తరువాతది అవస్థాత్రయము, అంటే మెలకువ, కల, నిద్ర. ఇవి కూడా అనాత్మ కిందకే వస్తాయి. మెలకువలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 చురుగ్గా ఉంటాయి. ఇక్కడ వస్తుగతమైన ప్రపంచం అనగా బాహ్య ప్రపంచం అనుభవించబడుతుంది. ఒకడు దానితో పూర్తిగా సంబంధం కలిగి ఉంటాడు. అలా మెలకువలోని శరీరంతో గుర్తింపు పొందిన జీవుణ్ణి విశ్వ అంటారు. కలల్లో సూక్ష్మ శరీరం, కారణ శరీరం చురుగ్గా ఉంటాయి. ఇక్కడ ఆత్మాశ్రయమైన ప్రపంచం అనగా లోపలి ప్రపంచం అనుభవించబడుతుంది. కలలోని శరీరంతో గుర్తింపు పొందిన జీవుడిని తేజస అంటారు. గాఢ నిద్రలో జ్ఞానేంద్రియాల యొక్క బాహ్య ప్రపంచం గాని, వాసనల యొక్క లోపలి ప్రపంచం గాని అనుభవం కాదు. మనసు లేదు కనుక సమయం మరియు స్థలం యొక్క భావం ఉండదు. గాఢ నిద్రతో గుర్తింపు పొందిన జీవుడిని ప్రజ్ఞ అంటారు. ఇది అజ్ఞానం ఇంకా ఆనందం యొక్క అనుభవం. ఇప్పుడు పంచకోశాల గురించి చూద్దాం. అవి కూడా అనాత్మ కిందకే వస్తాయి. పంచకోశాలు: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అన్నమయ కోశ అంటే స్థూల శరీరం. అది శరీరంతో ఆనందం ఇంకా బాధలను అనుభవించడం ద్వారా నిన్ను కప్పేస్తుంది.
ప్రాణమయ కోశ సూక్ష్మ శరీరంలోని భాగం. ఇక్కడ 5 ప్రాణేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. అది క్రియాశక్తితో కూడి ఉంటుంది. అది నీ ఆసక్తిని కార్యకలాపాలపై ఉంచడం ద్వారా నిన్ను కప్పేస్తుంది. మనోమయ కోశ సూక్ష్మ శరీరంలోని భాగం. ఇక్కడ మనసు ఇంకా 5 జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. ఇది ఇచ్ఛాశక్తితో కూడి ఉంది. ఇది నిన్ను బహిర్ముఖంగా ఉంచడం ద్వారా కప్పేస్తుంది. రాగద్వేషాలు నీ దృష్టిని బాహ్య ప్రపంచం వైపుకు తీసుకువెళ్తాయి. విజ్ఞానమయ కోశ సూక్ష్మ శరీరంలోని భాగం. అది నిశ్చయాత్మిక బుద్ధి కలది. ఇక్కడ బుద్ధి ఇంకా 5 జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. ప్రపంచం పట్ల జిజ్ఞాస ద్వారా అది నిన్ను కప్పేస్తుంది. ఆనందమయ కోశ అంటే కారణ శరీరం. గాఢ నిద్రలో శుద్ధ సత్వస్థితిలో ఉన్నప్పుడు సుఖము ఇంకా జ్ఞానము ఉంటుంది. సత్వ రజస్సులో ఉన్నప్పుడు దుఃఖము ఇంకా జ్ఞానము ఉంటుంది. సత్వ తమస్సులో ఉన్నప్పుడు సుఖము ఇంకా అజ్ఞానము ఉంటుంది. అదే మెలకువ స్థితిలో మీరు ఏదైనా చూసినప్పుడు ప్రియమును, ఏదైనా కలిగి ఉన్నప్పుడు మోదమును, ఏదైనా ఆనందించినప్పుడు ప్రమోదమును అనుభూతి చెందుతారు. మీ నిజస్వరూపం తెలియనీకుండా ఈ కోశాలు మిమ్మల్ని ఎలా కప్పేస్తాయి? అవి బయట ప్రపంచాన్ని ప్రక్షేపించడం ద్వారా ఇంకా ఆనందం బయట ఉందని చూపడం ద్వారా మీ నిజస్వరూపాన్ని కప్పేస్తాయి. ఇవన్నీ అనాత్మ అయితే మరి ఆత్మ అంటే ఏంటి? ఆత్మ సచ్చిదానంద స్వరూపము. సత్ అంటే ఎప్పటికీ మారని శుద్ధమైన ఉనికి. చిత్ అంటే జ్ఞానస్వరూపమైనది అని. ఆనందం అంటే బ్రహ్మానంద స్థితి. శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.